వైకాపాకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. వైకాపాకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని హోం మంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష? పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష. అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి, మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఎస్సి ఇస్తారు? ఎలా పిఎస్సి ఇస్తారు? ప్రతిపక్షం ఏది అధ్యక్ష? లేదనుకోండి, వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు, డిప్యూటీ సీఎంలు వచ్చేయండి. అంతేగాని ఇలా ఎవరి నోటికొచ్చిన మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు. ఇంకొక విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది. వాళ్ళు చేసిన అప్పులకి, మేము చేసిన అప్పులకి, మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్ల అప్పు 19 నాటికి ఉంటే 1 లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది. ఆ 3.5 లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టాం 5 ఏళ్ళు. మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అయిపోయింది, కూర్చోండి. అధ్యక్ష, ఇందాక ఎల్ఓపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి. మాధవ్ గారు కూర్చోండి. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇక్కడ ఒక 2 విషయాలు అధ్యక్ష. అంటే గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సత్యదూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీగా రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు, ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడారు? చెప్పాలి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది. ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అట్నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఆ రోజు సత్యబాబు గారు పెద్ద ఆయన సభలో ఉన్నారు అధ్యక్ష. అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. మేడం కూర్చోండి. ఎలా ఇస్తారండి అపోజిషన్? మంత్రి గారు, అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. మంత్రి గారు, అపోజిషన్ లేనప్పుడు మాధవ్ గారు కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆయన అంతే, అంతకు మించి ఏం లేదు. The house is adjourned for tea break.